హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి శనగలతో దోశ తయారు చేయడం నేర్చుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక పెద్ద గ్లాసుడు శనగలు వేసుకుందాం. తర్వాత ఒక పిడికెడు బియ్యం వేసుకుందాం. దానిలోనే ఈ రెండింటిని మనం శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసి నైట్ అంతా నానబెట్టుకుందాం. ఈ విధంగా నాన్న శనగల్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దానిలోనే 2 ఎండుమిర్చి తుంపి వేసుకుందాం. తర్వాత దానిలోనే కొద్దిగా వాము వేసుకుందాం. తర్వాత కొద్దిగా సోంపు వేసుకుందాం. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ మిక్సీ పట్టిన దాంట్లోనే ఒక చెంచా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలుపుకుందాం. తర్వాత బాగా వేడైనటువంటి పెనం మీద దోశలు వేసుకుందాం. ఈ దోశను మనం మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా వేసుకుందాం. కొద్దిగా నూనె వేసి బాగా ఎర్రగా కాల్చుకుందాం. ఈ దోశను మనం 2 వైపులా కాల్చుకోవాలి. ఈ శనగల దోశను మనం అల్లం చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తీసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ప్రోటీన్ ఉండటం వల్ల బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది.